ప్రైజ్ ద లార్డ్. ఉపవాసం ఉంటున్నారండి, ఫాస్టింగ్. చాలా మందికి బ్లెస్సింగ్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు. ఫాస్టింగ్ అనే మాట బైబిల్లో మోర్ దెన్ 70 టైమ్స్ ఉందంట. యేసయ్య ఒక మాట ఒకసారి చెప్పారని ఇంపార్టెంటే కదా, మరి 70 సార్లు చెప్పారనేది ఇంపార్టెంటా అంటే వెరీ 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 ఇంపార్టెంట్. ఉపవాసం అంటే ఏంటండి? ఉపవాసం అంటే ఈ కాలంలో ఎలా అంటారంటే డైటింగ్ అంటారు. డైటింగ్ కాదండి. ఉపవాసం అంటే నిన్ను నువ్వు తగ్గించుకొని ఆహారాన్ని పక్క పెట్టి నీ శరీరాన్ని నలగొట్టి, ప్రభువా నన్ను కరుణించి ప్రభువా, నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదు యేసయ్య, నీ కృప నాపై చూపించి ప్రభువా అని వేడుకోవడం. ఉపవాసం వాట్ ఇస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాస్టింగ్ అంటే యేసు ప్రభు వారు కూడా చేశారు, మోషే చేశాడు, ఎలీజా చేశాడు, డేవిడ్ చేశాడు, అందరూ దేవుని బిడ్డలు అందరూ చేశారండి. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఏంటంటే 7 పాయింట్స్ చెప్తాను మీకు. ఫస్ట్, ఉపవాసం అంటే నువ్వు తగ్గించుకుని దేవుని శరణ వేడుకోవడం. సెకండ్ పాయింట్, ఉపవాసం ఏంటంటే మనం దేవునికి దగ్గరగా అవడానికి. థర్డ్ పాయింట్, ఉపవాసం ద్వారా దేవుని ఒక వాక్యం వెలుగు నీలో ప్రవేశిస్తుంది. ఎందుకంటే వాక్యము మన పాదములకు దీపం త్రోవైంది కాబట్టి వాక్యము లైట్ మన మీద పడుతుంది. 4, ఉపవాసం దేనికంటే దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవటానికి, ఆయన గైడెన్స్. ప్రభువా ఈ విషయంలో నాకు ఏం చేయాలో తెలియట్లేదు ప్రభు అంటే ఉపవాసం అంటే ఆయన గైడెన్స్ మనకి ఇస్తారండి. 5, దురాత్మల ప్రభావం నుంచి విడుదల అవడానికి. మార్క్ 9:29లో శిష్యులు దురాత్మలు వెళ్ళగొట్టకపోతే ప్రభువా యేసే మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోతున్నాం అంటే యేసే అంటున్నారు, దిస్ క్యాన్ బి డన్ ఓన్లీ త్రూ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ అంటాడు. నెంబర్ 6, దేవుని యొక్క మహాశక్తి, హిస్ డివైన్ ఇంటర్వెన్షన్ ఇన్ యువర్ లైఫ్. ఆత్మకార్యం, ప్రభువా నీ శక్తి నీ ప్రభావ నా జీవితంలో చూపించి ప్రభావ అంటే ఉపవాసం ద్వారా దేవుడు చూపిస్తాడండి. నెంబర్ 7, టు ప్రే ఫర్ అదర్స్. ఇతరుల గురించి ప్రార్థన చేయడానికి, దేశం గురించి ప్రార్థన చేయడానికి మనం తగ్గించుకుంటే దేవుడు కరుణిస్తాడండి.